వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ గోవర్ధన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ గోంగూర మటన్. గోంగూర మటన్కి కావాల్సిన పదార్థాలు: మటన్, గోంగూర, కరివేపాకు, సాల్ట్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం, ఆవాలు, పచ్చిమిర్చి, బేలీఫ్, ఆనియన్, ఉరద్ దాల్, గరం మసాలా, ఇలైచి. ముందుగా మనం మటన్ తీసుకోవాలి. మటన్ని మంచిగా వాష్ చేసేసుకోండి. ఇట్స్ టెండర్ మీట్. ఓకే, ఇది కుక్కర్లో వేసేసుకోవాలి. మనము కొద్దిగా ఆయిల్, ఒక 20 ml ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఒక ½ టీ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్లీ గ్రౌండెడ్ ప్లీజ్. ఓకే, ఇది మర్చిపోవద్దు. అండ్ దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. ఓన్లీ ఇది మనం ఇప్పుడు మటన్కి సీజన్ చేసుకుంటున్నాము. దీని తర్వాత యాక్చువల్ రెసిపీ వన్స్ ద మటన్ ఈస్ కుక్డ్, దెన్ వీ విల్ గో ఇన్ టు యాక్చువల్ రెసిపీ. సో దీంట్లో మనం కొంచెం వాటర్ వేసేసుకోవాలి. సో అన్ని స్పైసెస్ దీంట్లో మనం మంచిగా మిక్స్ చేసుకున్నాము అండ్ కొంచెం వాటర్ వేసేసుకున్నాము. దీన్ని మనము ప్రెషర్ కుక్ చేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, సో మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అండ్ దీన్ని ఇప్పుడు మనము వి విల్ ఫిక్స్ ఇట్ అప్. అండ్ ఒక 3 విజిల్స్ వరకు మనము వెయిట్ చేయాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో ఇన్ టు యాక్చువల్ రెసిపీ. బట్ 3 విజిల్స్ కూడా ఎట్లా అంటే జనరల్గా ఫస్ట్ది హై ఫ్లేమ్లో పెట్టాలి, సెకండ్ అండ్ థర్డ్ విజిల్ మీరు సిమ్మర్ చేసుకోవాలి. సో ఆ ఒక టెక్నిక్ ఒకసారి మీరు ట్రై చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్. సో 3 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం సూపర్. సో మంచి సీజన్డ్ మటన్ స్టూ అయిపోయింది. గోంగూర వేసుకోకుండా డైరెక్ట్ తినవచ్చు కావాలంటే, బట్ రెసిపీ సేస్ గోంగూర మటన్ కాబట్టి మనం మటన్ వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం షిఫ్ట్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాం. దీంట్లో ఆయిల్ ఎక్కువ వద్దు, ఒక 25 ml అప్రాక్సిమేట్గా. ఒక 2 బే లీవ్స్, ఇలైచి, కాదమం, కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి ఒక 3 to 4 పాట్స్, అండ్ జీలకర్ర, అండ్ కొద్దిగా ఆవాలు ఒక 1/4 టీ స్పూన్, ఉరద్ దాల్ మినప్పప్పు. ఇది మనం మెల్లిగా సిమ్మర్లో కుక్ చేసుకుందాం. కొంచెం ఇది స్లైట్ బ్రౌన్ కావాలి. ఉరద్ దాల్ ఇది మంచిగా బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మినప్పప్పు బ్రౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, సో దిస్ ఈజ్ అ టెంపరింగ్. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ గోంగూర మటన్. సో ఈ టెంపరింగ్ అనేది మనం కొంచెం చూసి చేసుకోవాలి, బికాస్ ఆనియన్స్ ఫస్ట్ వేసేసుకుందాం. And you can look at this golden brown color of urad dal. Red chillies, dry red chillies కూడా కొద్దిగా ఆయిల్లో సాటే అయితే కొంచెం బాగుంటుంది. అండ్ కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం మటన్లో వేసేసాం కాబట్టి దీంట్లోకి టెంపరింగ్కి కొంచెం పసుపు, ఒక ½ టీ స్పూన్, అండ్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్
చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం రా ఫ్లేవర్, ఈ స్పైసెస్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ రా ఫ్లేవర్ వెళ్ళిపోయే వారికి మనం కుక్ చేసేసుకోవాలి. Then I want to put this wonderful sorrel leaves, అంటే పుంటి కూర మంచిగా మనము వాష్ చేసేసుకోవాలి అండ్ దీంట్లో వేసేసుకోవాలి. కొద్దిసేపట్లో కుక్ అయిపోతుంది బికాజ్ ఇట్స్ అ లీఫీ వెజిటబుల్. ఇట్ డోంట్ టేక్ మచ్ టైం. గోంగూర మంచిగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రెషర్ కుక్ చేసిన మటన్ని దీంట్లోకి వేసుకుందాం. ఈ గోంగూర మటన్ ఈస్ రెడీ. ఇది కొంచెం దీంట్లో మాయిశ్చర్ ఉంది కాబట్టి కొంచెం రెడ్యూస్ చేద్దాము. ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందాం దీన్ని. సో మటన్ కూడా ఇంకా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అండ్ గోంగూర కూడా మంచిగా సింక్ అవుతుంది దాంట్లో. ఒక 5 to 10 minutes ఆన్ ఎ సిమ్మర్. అరే దిస్ ఈజ్ వండర్ఫుల్. సో గోంగూర మటన్లో మంచి రెడ్ చిల్లీ హోల్ గోంగూర మంచిగా ఉంటేనే దాన్ని బ్యూటీ ఆఫ్ ద డిష్. సో నౌ ఇట్స్ ప్రెజెంటేషన్ టైమ్. హియర్ వి గో. Tasty, beautiful, wonderful Gongura mutton is to taste. With this I am signing off and Malli episode lo we'll get a nice wonderful recipe. Thanks for watching. Please subscribe.